పుల్కా అయినా చపాతీ అయినా బగారా రైస్ అయినా జీరా రైస్లోకి మంచి కాంబినేషన్ అయిన రాజ్మా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా రాజ్మాని ఓవర్ నైట్ సోక్ చేసుకొని తర్వాత వాష్ చేసి కుక్కర్లోకి వేసుకొని తగినంత నీళ్లు ఉప్పు వేసుకొని 5 to 6 విజిల్స్ అయితే పెట్టించుకోవాలి. అది పక్కన పెట్టిన తర్వాత ఇంకో కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసి జీలకర్ర బిర్యానీ ఆకు వేసి ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఈలోపే పక్కన టమాటో ప్యూరీ కూడా చేసేసుకోవాలి. మనం ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఇది కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటో ప్యూరీ వేసుకొని టమాటో ప్యూరీ పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోండి, బాగుంటుంది. దాని తర్వాత ఇవన్నీ మసాలాలు వేసి బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి ఉడకబెట్టి ఉంచుకున్న రాజ్మా వేసుకోండి. ఉడకబెట్టి పెట్టుకున్న రాజ్మా వేసుకున్న తర్వాత ఇందులోకి రాజ్మాలో ఉన్న వాటర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని 10 to 15 minutes లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకోండి. అంతే, టేస్టీ ఉండే రాజ్మా కర్రీ అయితే రెడీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అంతే, ఈ వీడియో నెక్స్ట్ వీడియోతో కలుస్తా. బాయ్.